హరే కృష్ణ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మై డివైన్ స్పేస్. ఈరోజు చైత్ర పౌర్ణమి. ఈ వీడియోలో మనం చైత్ర పౌర్ణమి రోజు ఏ దేవతలను పూజించుకోవాలి, ఎటువంటి మంత్రాలను పఠించాలి, ఏ విధి విధానాలను పాటించాలి, మిగతా పౌర్ణముల కన్నా ఈ చైత్ర పౌర్ణమి ఎందుకంత విశేషమైనది, అదేవిధంగా ఈరోజు హనుమాన్ జయంతిని ఎందుకు జరుపుకుంటాము, ఈరోజు హనుమంతుణ్ణి ఏ విధంగా పూజించుకోవాలి, ఏ నైవేద్యాలను సమర్పించుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ఉగాదితో మనకి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కొత్త సంవత్సరంలో మొదటి మాసం చైత్ర మాసం. ఈ నూతన సంవత్సరంలో మొదటి పౌర్ణమి చైత్ర పౌర్ణమి. ఈ చైత్ర పౌర్ణమి మహిమాన్వితమైనది. ఈరోజు మనం చేసే పూజలు, దానాలకు చాలా విశేషమైన ఫలితం దక్కుతుంది. పురాణాల ప్రకారం ఈరోజు మనం చేసే సముద్ర స్నానానికి ఎంతో విశేషం ఉంటుంది. ఈరోజు మనం చేసే సముద్ర స్నానం వల్ల జన్మ జన్మల పాపాలు నశించిపోతాయని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజునే మనం హనుమాన్ జయంతిని కూడా జరుపుకుంటాము. ఈరోజు హనుమాన్ జయంతి లేదా హనుమాన్ విజయోత్సవం అనే పేరులతో హనుమంతుణ్ణి పూజించుకుంటాము. సాధారణంగా హనుమాన్ జయంతి సంవత్సరంలో 2 సార్లు వస్తుంది. ఒకటి చైత్ర మాసంలో, మరొకటి వైశాఖ మాసంలో. ఈ 2 రోజులు కూడా హనుమాన్ జయంతిని మనం జరుపుకుంటాం. ఇక ఈరోజు చైత్ర పౌర్ణమి మరియు హనుమాన్ జయంతి పూజలను ఎలా జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చైత్ర పౌర్ణమి రోజు బ్రహ్మముహూర్తంలోని నిద్రలేచి సూర్యోదయానికంటే ముందే స్నానం చేసుకోవాలి. ఈరోజు మనం సముద్ర స్నానం చేయడం ఎంతో ఉత్తమం. కానీ అది సాధ్యపడని వారు గంగా నదిలో అయినా స్నానం చేసుకోవాలి. అది కూడా కుదరని వారు మనం స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలాన్ని కలుపుకొని అదే గంగా స్నానంగా భావించి స్నానం చేయాలి. అదేవిధంగా ఈరోజు తులసి స్నానం గురించి కూడా మన పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు స్నానం చేసే నీటిలో 2-3 తులసాకులను వేసుకొని స్నానం చేయడం వల్ల మనకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. తరువాత ఉతికిన వస్త్రాలను ధరించి పూజ గదిని శుభ్రపరచుకోవాలి. అదేవిధంగా గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టి గుమ్మానికి ముగ్గు పెట్టుకొని అందంగా అలంకరించుకోవాలి. ఈరోజు మనం లక్ష్మీదేవిని, సత్యనారాయణ స్వామిని, ఆంజనేయుణ్ణి ప్రత్యేకంగా పూజించుకోవాలి. చాలామంది ప్రతి పౌర్ణమికి కూడా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ పౌర్ణమికి కూడా అమ్మవారికి క్షీరాన్నం నైవేద్యం పెట్టి పుష్పాలతో అలంకారం చేసుకొని ఆవునేతితో దీపాన్ని వెలిగించుకొని లక్ష్మీదేవి అష్టోత్తరం, కనకదార స్తోత్రంతో అమ్మవారిని పూజించుకోవాలి. కానీ ఈ చైత్ర పౌర్ణమి ప్రత్యేకత, ఈరోజు లక్ష్మీదేవితో పాటు మనం హనుమంతుణ్ణి కూడా పూజించుకుంటాము. ఇప్పుడు మనం హనుమంతుని పూజ ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం. ముందుగా హనుమంతుని ఫోటో ఒకటి సిద్ధం చేసుకొని దానికి గంగ సింధూరంతో, చందనంతో బొట్లు పెట్టుకోవాలి. అదేవిధంగా ఎర్రని పుష్పాలను హనుమంతుని ఫోటోకి సమర్పించాలి. నైవేద్యానికి కొబ్బరికాయ, అరటిపళ్ళు, దానిమ్మ పళ్ళు సిద్ధం చేసుకోవాలి. ఇక ప్రత్యేక నైవేద్యం విషయానికి వస్తే అప్పాలు, వడలు, పానకం, వడపప్పు సిద్ధం చేసుకోవాలి. ఇంకా హనుమంతునికి ఎంతో ఇష్టమైన తమలపాకుల మాలను కూడా సిద్ధం చేసుకోవాలి. ఈ తమలపాకుల మాల మీద గంగ సింధూరంతో శ్రీరామ అని లిఖించుకోవాలి. మన దగ్గర ఆ హనుమంతుని విగ్రహం ఏదైనా ఉంటే దానిని కూడా ఈ పూజలో ఉంచుకోవచ్చు. ఇక పూజను ప్రారంభించడానికి ముందుగా ఆవునేతితో దీపాలను వెలిగించుకోవాలి. ఇప్పుడు విఘ్నేశ్వరుని పూజించుకొని ఈ పూజను మొదలుపెట్టుకోవాలి. హనుమంతునికి షోడశోపచార పూజను నిర్వహించుకోవాలి. ఇది పూర్తయిన తరువాత హనుమంతుని అష్టోత్తరం చదువుకుంటూ సింధూరం ఆయన పాదాల వద్ద సమర్పించాలి. హనుమంతుని అష్టోత్తరం చదవలేని వారు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించవచ్చు. అదేవిధంగా ఒక తమలపాకు మీద శ్రీరామ అని రాసి హనుమంతుని ఫోటో వద్ద ఉంచాలి. ఇలా పూజ పూర్తయిన తరువాత దీపం, ధూపం చూపించుకొని నైవేద్యాలను సమర్పించుకోవాలి. చివరగా పంచహారతిని కూడా స్వామివారికి చూపించాలి. ఈ పూజను మనం పౌర్ణమి రోజు చేసే మహాలక్ష్మీదేవి పూజతో పాటుగా చేసుకోవచ్చు. ఇలా పూజ పూర్తయిన తరువాత హనుమంతుని దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించి సింధూరంతో పూజను జరిపించుకోవాలి.
ఈరోజు ఇలా చేయడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు సిద్ధించి మనకున్న గ్రహబాధలన్నీ తొలగిపోతాయి. ఎవరైనా ఏలినాటి శనితో బాధపడుతున్న వారుంటే ఈరోజు హనుమంతుణ్ణి ఇలా పూజించడం వల్ల ఆ బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవి తగ్గుతాయి. హనుమంతుడు శక్తికి, ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపం. ఆయన్ని పూజించడం వల్ల మనం కూడా నిస్సహాయ స్థితి నుండి బయటపడి ధైర్యంగా జీవితంలో ముందడుగు వేయగలుగుతాం. అసలు ఈ చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి లేదా హనుమాన్ విజయోత్సవంగా ఎందుకు జరుపుకుంటామో దీని వెనుక ఒక పురాణ కథ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. త్రేతాయుగంలో దశరథుడికి పిల్లలు లేకపోవడంతో ఆయన పుత్రకామేష్టి యాగం జరిపిస్తారు. అప్పుడు ఆ యాగం నుండి పాయసం బయటకు వస్తుంది. ఈ పాయసాన్ని దశరథుడు తన 3 భార్యలకు తినిపిస్తే సంతానం కలుగుతుందని ఆ యజ్ఞాన్ని జరిపించిన ఋషి చెప్తాడు. అప్పుడు దశరథుడు దాన్ని 3 భాగాలుగా చేసి తన 3 భార్యలకు ఇస్తాడు. ఇది తినబోతుంటే కైకేయి చేతిలో ఉన్న పాయసాన్ని ఒక గ్రద్ద అక్కడికి వచ్చి ఎత్తుకుపోతుంది. అప్పుడు కైకేయికి ఏం చేయాలో అర్థం కాక అలా నిల్చుండిపోతుంది. అప్పుడు కౌసల్యాదేవి, సుమిత్రాదేవి తమ చేతిలో ఉన్న పాయసం నుండి కొంచెం భాగం కైకేయికి ఇస్తారు. ఇలా వీరిద్దరూ తమ పాయసాలను కైకేయికి ఇవ్వడం వల్ల కైకేయికి భరతుడు, శత్రుఘ్నుడు అనే కవలలు జన్మిస్తారు. ఇక గ్రద్ద తీసుకుపోయిన ఆ పాయసం అంజనాదేవి ఒడిలో పడుతుంది. ఇలా ఎందుకు జరిగిందంటే, ఒకసారి ఇంద్రుడు అంజనాదేవితో ఇలా చెప్తాడు: అమ్మా, నీవు రుద్రాంశ సంభూతుడు, అతి శక్తివంతుడు అయినటువంటి పుత్రుడకు జన్మనివ్వాలి. అందువలన నీవు చేతులను దోసిలిగా పట్టి తపస్సును చేయు అని చెప్తాడు. ఇలా తపస్సు చేస్తున్న అంజనాదేవి చేతిలో ఆ పాయసం పడుతుంది. అది తిన్న అంజనాదేవికి హనుమంతుడు జన్మిస్తాడు. ఆ పాయసం తెచ్చిన గ్రద్ద తన పూర్వజన్మలో సువర్చల అనే ఒక అప్సరస. తరువాత కాలంలో ఈమెనే సూర్యుడికి కుమార్తెగా జన్మిస్తుంది. హనుమంతుడు సూర్యుడి దగ్గర సకల విద్యలు నేర్చుకొని ఆయన కుమార్తెనే వివాహం చేసుకుంటాడు. ఈ కథ మొత్తం చిత్ర రామాయణంలో మనకి కనిపిస్తుంది. రామాయణం ప్రకారం చైత్ర శుద్ధ విదియ నాడు విభీషణుడికి పట్టాభిషేకం చేసి తదియ రోజు అయోధ్యకు తిరిగి రావడానికి శ్రీరాముడు ప్రయాణం ప్రారంభిస్తాడు. చతుర్థి రోజు భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళి పంచమి రోజు నందిగ్రామ ఆశ్రమానికి చేరుకుంటారు. భరతుడు రాముని పాదాలు పెట్టి ఎక్కడైతే పరిపాలన చేస్తున్నాడో అక్కడికి చేరుకుంటారు. ఇక షష్ఠీ తిథి రోజు పట్టాభిషేకం చేసుకుంటారు. తరువాత ఈ చైత్ర పౌర్ణమి రోజున విజయోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సమయంలో సీతాదేవి తనకు ఇంద్రుడి ద్వారా లభించిన ముత్యాల హారాన్ని హనుమంతునికి ఇస్తుంది. దీనికి హనుమంతుడు చాలా ఆనందపడతాడు. వారంతా ఆనందంతో ఈ విజయోత్సవాన్ని జరుపుకుంటారు. అదే చైత్ర పౌర్ణమి. ఈ చైత్ర పౌర్ణమిని మహాచైత్రి అని కూడా పిలుస్తారు. ఈరోజు మనం చేసే ఏ చిన్న పుణ్య కార్యమైనా కూడా ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ చైత్ర పౌర్ణమి రోజు సాయంత్రం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించుకుంటారు. ఈరోజు సాయంత్రం సత్యనారాయణ స్వామిని పూజించడం వల్ల మనకున్న సమస్త దోషాలు తొలగిపోతాయి. అలాగే మనం పడుతున్న గ్రహబాధలన్నీ నశిస్తాయి. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయలేకపోతే కనీసం సాయంత్రం సత్యనారాయణ స్వామి ఫోటో ముందు ఆవునేతితో దీపాలను వెలిగించుకోవాలి. తరువాత కనీసం సత్యనారాయణ స్వామి వ్రత కథను విన్నా కూడా వ్రతం చేసుకున్న ఫలితం మనకు లభిస్తుంది. ఈరోజు ఇలా చేయడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు సిద్ధించి అదృష్టం పడుతుంది. ఈ పూజంతా పూర్తయిన తరువాత చంద్రోదయ సమయంలో చంద్రుడికి పాలతో అర్ఘ్యాన్ని సమర్పించాలి. అదేవిధంగా పాలను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో వారంతా ఆ పాలుని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల మన కుటుంబ సభ్యులకి ఉన్న చంద్రగ్రహ దోషాలన్నీ తొలగిపోయి ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది. ఇక ఈరోజు చేయవలసిన దానాల విషయానికి వస్తే, ఈరోజు అన్నదానం చేయడం ఎంతో శ్రేయస్కరం. కుదరని వారు కనీసం ఒక సద్బ్రాహ్మణునికి స్వయంపాక దానం చేయాలి. మంచినీటిని దానం చేయడం, చలివేంద్రాలు పెట్టించడం కూడా ఎంతో మంచిది. వీలైతే హనుమాన్ చాలీసా పుస్తకాలను భక్తులకి పంచిపెట్టాలి. ఇలా చేయడం వల్ల మనకున్న సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి. భూత ప్రేత
చేతబడి వంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వాటి నుండి బయటపడగలుగుతాము. శని బాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది. వీలు కుదిరిన వారు ఈరోజు చిత్రగుప్తుని ఆలయానికి వెళ్ళి ఆయన్ని దర్శించుకోవడం చాలా మంచిది. చిత్రగుప్తులు వారు మన పాపాలను లెక్కబెట్టి ఆ యమునికి చెప్తుంటారు. మన పాపాలు తగ్గించమని ఈరోజు చాలామంది చిత్రగుప్తుల వారికి చిత్రగుప్తుని వ్రతం చేసుకుంటారు. ఈ వ్రతం చేసుకోవడం కుదరని వారు కనీసం ఆలయానికి వెళ్ళి ఆయన్ని దర్శించుకోవడం చాలా మంచిది. చూశారు కదా, ఈ ఒక్కరోజు అంటే ఈ చైత్ర పౌర్ణమి ఎంత విశేషమైనదో. ఈరోజు మనం చేసే పూజలు దానాలు ఎంతటి ప్రతిఫలాన్ని ఇస్తున్నాయో. అందుకే ఈ చైత్ర పౌర్ణమి మిగిలిన అన్ని పౌర్ణముల కన్నా ఎంతో విశేషమైనది, శక్తివంతమైనది. అందుకే దీన్ని మహాచైత్రి అని పిలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు చేసిన ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.